హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు BS2 కాంబినేషన్ అనేటటువంటి చాప్టర్, ఇది 4th చాప్టర్ అండి. ఈ చాప్టర్లో ఎక్సైజ్ 5Bలో నుండి క్వశ్చన్ నంబర్ 5ని సాల్వ్ చేస్తూ ఉన్నాను. సో అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, there are 7 boys and 6 girls a class. In how many ways can 3 boys and 3 girls be selected అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ 7 బాయ్స్లో 3 మెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 6 గర్ల్స్లో 3 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఎన్ని వేస్ వస్తాయని అడగడం జరిగింది. సో మరి ఇప్పుడు ఇది ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి అంటే, మనం కాంబినేషన్ చాప్టర్లో ఉన్నాం కాబట్టి సో ఫార్ములా ఏంటంటే NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో మనము ఈ సూత్రం ద్వారా కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ n ఈక్వల్ టు ఎంత, n ఈక్వల్ టు బాయ్స్ తీసుకుంటే బాయ్స్, సో n ఈక్వల్ టు 7, r ఈక్వల్ టు 6 అండి. ఓకే, నెక్స్ట్ సో గర్ల్స్ తీసుకోవాలి. గర్ల్స్ n ఈక్వల్ టు 6, r ఈక్వల్ టు 3. సో మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫార్ములా మనము ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ తీసుకోవాలి. సో ఫార్ములా NCR ఇంటూ NCR. సో ఈ విధంగా తీసుకోవాలి. సో ఫార్ములా ఏంటి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇది బాయ్స్ అండి. సో బాయ్స్ n ఫ్యాక్టోరియల్ మీన్స్ 7 ఫ్యాక్టోరియల్. సో n మీన్స్ 7 మైనస్ r అంటే ఇక్కడ 3 అండి, 3. సో 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ r ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ రాయాలి. సో ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే ఇది గర్ల్స్ తీసుకోవాలి. ఎంత ఉంది, n 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n అంటే 6, r అంటే 3 ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సో ఏ విధంగా, 7 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 7 ఫ్యాక్టోరియలే రాసుకుంటాం. 7 మైనస్ 3 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియలే రాసుకోవాలండి. సో తర్వాత ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఉంది, 6 ఫ్యాక్టోరియలే రాసుకుంటాం. 6 మైనస్ 3 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనకి కింద 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి పైన 7 ఫ్యాక్టోరియల్ని కూడా మనము 4 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలండి. సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇక్కడికి క్లోజ్ చేయాలి. సో తర్వాత ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉంది, 4 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం. ఈ 3 ఫ్యాక్టోరియల్ని మనము 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ ఇంటూ ఉంది, 6 ఫ్యాక్టోరియల్ని మనం ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలి. ఎందుకంటే 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడికి క్లోజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఈ 3 ఫ్యాక్టోరియల్ని మనము 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. నెక్స్ట్ 3 2 6 అండి. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 3 2 6, ఈ 6 క్యాన్సిల్. సో రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 7 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 5, రైట్. ఇక్కడ ఎంత ఉంది 5 ఇంటూ 4, 5 ఇంటూ 4. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత, 7 5 35 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేస్తే 20.
సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 35 × 20. సో దట్ ఈక్వల్ టు ఇట్ ఈస్ 700. సో ఇదే ఫైనల్. ఓకే, సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేను ఏవైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు మెసేజ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 6 కూడా ఉంది, ఇది నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేస్తానండి. సో ప్రజెంట్ అయితే క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. సో ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 accounts, 1 tax and 3 English books from a total of 7 accounts, 5 tax and 4 English. సో ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మన క్వశ్చన్లో ఏం అడిగినారు, అకౌంటెన్సీ బుక్స్ 7 ఉన్నాయి, 7లో 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ 5 ఉన్నాయి, అందులో 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ బుక్స్ 4 ఉన్నాయి, దాంట్లో 3 సెలెక్ట్ చేసుకోవాలంటే ఎన్ని వేస్ ఉంటాయని అడగడం జరిగింది. సో మరి ఈ విధంగా ఇచ్చినట్టయితే దానికి ఫార్ములా ఏంటి అంటే NCR × NCR × NCR. సో NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములా ప్రకారం మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏముంది, n ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్, n అంటే 7, r అంటే 2. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఉంది, ఫ్యాక్టోరియల్ రాస్తాం. నెక్స్ట్ r ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. సో ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అండి, 5 ఫ్యాక్టోరియల్. సో n అంటే 5 మైనస్ r అంటే 1. సో ఫ్యాక్టోరియల్ సేమ్. సో ఇంటూ మళ్ళీ r ఫ్యాక్టోరియల్ ఉంది అంటే 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఇంటూ నెక్స్ట్ n ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ n అంటే 4 ఫ్యాక్టోరియల్, 4 మైనస్ r అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ మీన్స్ 3 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మనము సింప్లిఫై చేయాలండి. సో ఏ విధంగా 7 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాసుకుంటాం. 7 మైనస్ 2 5 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ సేమ్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాసుకోవాలి. 5 మైనస్ 1 4 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అండి. సో ఇంటూ 1 అని రాసుకోవచ్చు. సో 4 ఫ్యాక్టోరియల్ ఉంది, 4 ఫ్యాక్టోరియల్, 4 మైనస్ 3 1 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ని అదేవిధంగా రాసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన 7 ఫ్యాక్టోరియల్ ఉంది, అది 5 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని 7 ఫ్యాక్టోరియల్ని 5 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకుంటే సో 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్. ఈ 2 ఫ్యాక్టోరియల్ని 2 ఇంటూ 1 అని రాసుకోవచ్చు. ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ని 4 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకుందాం. 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ సే ఇంటూ 1 ఉంది, రాసుకున్నా ఒకటే, రాసుకోకపోయినా ఒకటే, వదిలేసేయండి. ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి. సో 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. సో ఇంటూ ఇది 3 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఏం చేద్దాం, మనము క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది, క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 2 1s 2 3s. సో నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్, క్యాన్సిల్. సో రిమైనింగ్ నంబర్స్ కింద రాసుకుందాం. ఏంటి 5 ఇంటూ 3 సారీ 7 ఇంటూ 3 7 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది 5 ఉంది, ఇక్కడ ఏం మిగిలింది 4 ఉంది. సో ఈ 4ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో 7 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 4. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 420. సో మనం